హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను డాక్టర్ హరినాథ్. ఈ రోజు మీకు సురేష్ అండ్ రమేష్ స్టోరీ వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు డబ్బుని చూసే విధానం కంప్లీట్ గా మారుతుంది. రమేష్, సురేష్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, సేమ్ కాలేజ్, ఆల్మోస్ట్ సేమ్ టైంలో జాబ్ స్టార్ట్ చేశారు. ఇద్దరికి సేమ్ డ్రీమ్స్ ఉన్నాయి. మంచి ఫోన్ కొనాలి, బైక్ అప్గ్రేడ్ చేసుకోవాలి, ఫ్యూచర్ లో ఒక చిన్న ఇల్లు కొనాలి, ఫ్యామిలీ సెక్యూర్ గా ఉండాలి, ఫైనాన్స్ పరంగా పీస్ఫుల్ గా ఉండాలి. కానీ ఇద్దరి మధ్యలో ఒక తేడా ఉంది. అది ఇంటెలిజెన్స్ కాదు, ఇన్కమ్ కాదు, డిసిప్లిన్ కూడా కాదు. అది ఒక డెసిషన్. మిడ్-20s తీసుకున్న ఒక సింపుల్ డెసిషన్ 20 ఇయర్స్ తర్వాత లైఫ్ మార్చేసింది. 25 ఇయర్స్ ఏజ్ లో సురేష్ ఒక సింపుల్ పని చేశాడు. అతను 5,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. ఎక్స్ట్రా డబ్బు ఉందని కాదు, ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పారని కాదు, ఫైనాన్స్ పుస్తకాలు చదివారని కాదు, కానీ అతను తనకి తాను ఒక మాట చెప్పుకున్నాడు. నా దగ్గర ఇప్పుడు ఎక్కువ డబ్బు లేదు, కానీ నా దగ్గర టైం ఉంది. ఆ ఒక్క సెంటెన్స్ తన ఫ్యూచర్ శాలరీ హైక్ కంటే చాలా వాల్యుబుల్. ప్రతి నెల మిస్ అవ్వకుండా 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు సురేష్. కొన్నిసార్లు కష్టమైంది, కొన్ని నెలలు స్కిప్ చేయాలని అనిపించింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఎమర్జెన్సీస్ వచ్చాయి, కొత్త ఖర్చులు వచ్చాయి. కానీ అతను అదే ఎస్ఐపి అలాగే కంటిన్యూ చేశాడు. పర్ఫెక్ట్ గా కాదు, కానీ కన్సిస్టెంట్ గా. ఎందుకంటే సురేష్ కి ఒక ఇంపార్టెంట్ విషయం అర్థమైంది. వెల్త్ అనేది మోటివేషన్ ఉన్న మనసులో బిల్డ్ అవ్వదు, మోటివేషన్ లేకపోయినా ఇన్వెస్ట్ చేస్తేనే వెల్త్ బిల్డ్ అవుతుంది అని. సో ఇప్పుడు రమేష్ గురించి చూద్దాం. రమేష్ ఇర్రెస్పాన్సిబుల్ కాదు, రెక్లెస్ కాదు, డబ్బు వేస్ట్ చేసేవాడు కూడా కాదు. అతని థింకింగ్ చాలా కామన్. మేబీ మీరు కూడా ఇలాగే ఆలోచిస్తుంటారు. నేను ఇంకా యంగ్, శాలరీ ఇంప్రూవ్ అయ్యాక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, థింగ్స్ సెటిల్ అయ్యాక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. 35 ఇయర్స్ ఏజ్ వచ్చేసింది రమేష్కి. సీరియస్ అయిపోయాడు రమేష్. ఇప్పుడు అతను సురేష్ని చూసి అనుకున్నాడు, ఓకే, సురేష్ కన్నా నేను 10 ఇయర్స్ ముందు స్టార్ట్ చేయలేదు, ఫైన్, నేను ఇప్పుడు డబ్బు ఇన్వెస్ట్ చేస్తాను. నేను 10,000 రూపీస్ పర్ మంత్, అప్పుడు నేను క్యాచప్ అయిపోతాను. లాజిక్ కరెక్ట్ గానే అనిపిస్తుంది కదా. డబుల్ ఇన్వెస్ట్మెంట్, గ్యాప్ క్లోజ్ అవ్వాలి కదా. అవుతుందా? ఇప్పుడు యాక్చువల్ నంబర్స్ చూద్దాం. సపోజ్ ఇద్దరికి 12% రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ చేశారనుకుందాం. సురేష్ 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు, అంటే 20 ఇయర్స్, 5,000 రూపీస్ పర్ మంత్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసేసి 12 lakhs. సో రమేష్ 35 ఇయర్స్ ఏజ్ నుంచి 45 వరకు 10,000 రూపీస్ పర్ మంత్, టోటల్ 10 ఇయర్స్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసేసి 12 lakhs, రైట్? ఇద్దరు సేమ్ టోటల్ మనీ ఇన్వెస్ట్ చేశారు, ఎగ్జాక్ట్లీ 12 lakhs. చాలా మంది ఇక్కడ అనుకుంటారు, ఓకే, రిజల్ట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, మేబీ రమేష్ కొంచెం వెనక్కి ఉండొచ్చు, బట్ నాట్ మచ్. కానీ యాక్చువల్ రిజల్ట్స్ చూసాక మీరు షాక్ అయిపోతారు. 45 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి సురేష్ కార్పస్ వచ్చేసేసి అప్రాక్సిమేట్లీ 50 lakhs, రమేష్ కార్పస్ 23 lakhs. సేమ్ 12 lakhs ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, కానీ సురేష్ దగ్గర రమేష్ కంటే డబుల్ కార్పస్ ఉంది. మళ్ళీ వినండి, 10% ఎక్కువ కాదు, 20% ఎక్కువ కాదు, మోర్ దెన్ డబుల్. సేమ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తో. ఇది మ్యాథ్స్ కాదు, ఇది లూప్ హోల్ కాదు, ఇది కాంపౌండింగ్ యొక్క మ్యాజిక్. కాంపౌండింగ్ కి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది మ్యాటర్ కాదు, మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది కూడా మ్యాటర్ కాదు. దానికి ఒకటే ఇంపార్టెంట్, కాంపౌండింగ్ కి మీరు దానికి ఎంత టైం ఇస్తున్నారు, ఎంత టైం ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. సో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ని లీనియర్ గా థింక్ చేస్తారు. లీనియర్ గా అంటే నేను 1 lakh ఇన్వెస్ట్ చేశాను, ఇది గ్రో అయి 1.5 lakhs అవుతుంది, డన్. కానీ కాంపౌండింగ్ స్ట్రైట్ లైన్ లో వర్క్ చేయదు. కాంపౌండింగ్ ఇలా వర్క్ చేస్తుంది. మీరు డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు, ఆ డబ్బు రిటర్న్స్ ఇస్తుంది, ఆ రిటర్న్స్ మళ్ళీ రిటర్న్స్ ఎర్న్ చేస్తుంది, ఆ రిటర్న్స్ ఎర్న్ చేసింది మళ్ళీ అడిషనల్ రిటర్న్స్ ఎర్న్ చేస్తుంది. ఇది అడిషన్ కాదు, ఇది మల్టిప్లికేషన్. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఒక లేయర్ మీద ఇంకో లేయర్ యాడ్ అవుతుంది. కాంపౌండింగ్ లో ఎర్లీ ఇయర్స్ బోరింగ్ గా ఉంటాయి, అందుకే చాలా మంది ఎర్లీగా వదిలేస్తారు, రిజల్ట్స్ ఫాస్ట్ గా కనిపించవు కాబట్టి. కానీ కంటిన్యూ చేసే వాళ్ళకి కాలంతో పాటు కాంపౌండింగ్ వాళ్ళని మంచి రివార్డ్ ఇస్తుంది, వాళ్ళ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. రమేష్ స్టోరీలో పెయిన్ఫుల్ పార్ట్ ఏంటంటే అతను ఫెయిల్ అవ్వలేదు, అతను ట్రై చేశాడు, డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, సాక్రిఫైస్ కూడా చేశాడు. కానీ టైం అనేది మీరు కొనలేరు. మీరు శాలరీ హైక్ పొందవచ్చు, బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు, ఎక్స్పెన్సెస్, ఖర్చులు కట్ చేసుకోవచ్చు, కెరియర్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ మీరు 25 ఇయర్స్ ఏజ్లోకి మళ్ళీ వెనక్కి వెళ్ళి స్టార్ట్ చేయలేరు. రమేష్ వెయిట్ చేసిన ఆ 10 ఇయర్స్ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం గురించి కాదు, ఆ 10 ఇయర్స్లో మిస్ అయిన కాంపౌండింగ్ గురించి. ఈ రోజు పని రేపటికి వాయిదా వేస్తే ఇమీడియట్గా మీకు కాస్ట్లీగా అనిపించదు, రీజనబుల్గానే ఉంటుంది, కానీ ఫలితం తర్వాత వస్తుంది. ఎర్లీగా స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ పెద్ద అమౌంట్తో లేట్గా స్టార్ట్ చేయడం కన్నా ఎర్లీగా స్టార్ట్ చేయడమే పవర్ఫుల్. మేబీ మీరు ఈ వీడియో చూస్తున్నారు, అనుకుంటారు, అరే నేను ఆల్రెడీ 30 ఇయర్స్ ఉన్నాను, లేదా 35 ఇయర్స్ ఉన్నాను, లేదా 40 కూడా, ఇప్పుడు లేట్ అయిపోయిందా?
నో, స్టార్ట్ చేయడానికి వర్స్ట్ టైం నిన్న, ఎందుకంటే అది రాదు. ఈ రోజు ఇప్పుడు బెస్ట్ టైం. సురేష్ రమేష్ స్టోరీ చెప్పి మీకు బాధ పెట్టడానికి కాదు, మీకు అర్జెన్సీ ఫీల్ వచ్చేలా చేయడానికి. ఎందుకంటే సురేష్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ కాదు, అతను ఎక్కువ ఎర్న్ చేయలేదు, ఫైనాన్స్ డిగ్రీ కూడా లేదు, జస్ట్ స్టార్ట్ చేశాడు. మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. 1,000 అయినా పర్లేదు, 2,000 అయినా పర్లేదు, 10,000 అయినా పర్లేదు. అమౌంట్ కన్నా హ్యాబిట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ కార్పస్ బిల్డ్ అవుతుంది. మీరు ఫ్యూచర్ పీస్ని కొనుక్కున్నట్టు, ఫ్యూచర్ చాయిసెస్ని క్రియేట్ చేసుకుంటున్నట్టు, ఫ్యూచర్ ఫ్రీడమ్ని బిల్డ్ చేసుకుంటున్నట్టు. ఆ ఫ్రీడమ్ సాలరీ హైక్ ఇవ్వలేదు, ఆ ఫ్రీడమ్ శాలరీ హైక్ ఇవ్వలేదు, ఓన్లీ టైం ఇవ్వగలరు. సురేష్ రమేష్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ కాదు, ఆర్డినరీ పీపుల్. సేమ్ సిటీ, సేమ్ గోల్స్, సేమ్ స్టార్టింగ్ లైన్. కానీ సురేష్ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. కాంపౌండింగ్ ఓపిక్గా ఉండే వ్యక్తిని రివార్డ్ చేస్తుంది. డబ్బు ఇన్వెస్ట్ చేస్తే గ్రో అవుతుంది, కానీ వెల్త్ ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేస్తేనే బిల్డ్ అవుతుంది. మీరు పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? రైట్ శాలరీ వచ్చాక, రైట్ టైం వచ్చాక, రైట్ అమౌంట్ సేవ్ అయ్యాక, ఇది కూడా మీ సైన్. పర్ఫెక్ట్ మూమెంట్ అనేది రాదు, దేర్ ఇస్ ఓన్లీ నౌ. 10 సంవత్సరాల తర్వాత మీరు ఈ క్షణాన్ని గుర్తు చేసుకొని, అరే ఆ రోజు మనం డాక్టర్ హరినాథ్ వీడియో చూశాక ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేశాం కాబట్టి ఈ రోజు హ్యాపీగా ఉన్నామని ఫీల్ అవుతారా? లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారా, ఎందుకు అప్పుడే స్టార్ట్ చేయలేదు నేను? ఈ ఆలోచనతో ఈ వీడియో ఈరోజు స్టాప్ చేద్దాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. యూట్యూబ్ని హ్యాపీ చేయడానికి లైక్ కొట్టండి. కామెంట్స్లో చెప్పండి, మీరు సురేష్ టీమా లేదా రమేష్ టీమా? నేను ప్రతి కామెంట్స్ చదువుతాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.